భారతదేశంలో ఉండాలంటే జై శ్రీరామ్ అనాల్సిందే, అలా అనకపోతే మీ ఇబ్బలుతుంది అనే విధానంలో ఆర్ఎస్ఎస్ కానీ, ఈ హిందూ సమాజం కానీ, ఈ బీజేపీ కానీ ఇట్లా ఈ ఈ హిందూకు సంబంధించిన వ్యక్తులందరూ ఈ రకంగా ప్రవర్తిస్తారనేది వాళ్ళ వాదన. ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాలంతే, ఇది అందరి నినాదం. పాడరా? ఇప్పుడు దేశభక్తులు పాడతారు కదా, వందే మాత్రం పాడరు, క్రైస్తవులు పాడరండి. కారణం ఏంటి అంటే క్రైస్తవులు వందే మాత్రం పాడరు, ఎందుకంటే ఈ భూమి తల్లికి మేము నమస్కరిస్తున్నాము అని చెప్పేసి అర్థం వస్తుంది. కాబట్టి మేము అల్లాకి తప్ప, మేము యేసుకి యెహోవాకి తప్ప మరి ఎవరిని దేవతగా భావిస్తూ మేము మొక్కము అంటున్నారు. కానీ హిందువునైన నాకు జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని మాకు రాముడు చెప్పాడు. అలాగే మాకు వేదం చెప్తుంది, మాతా పృథివీ పుత్రోహం పృథివ్యాహ అని, అంటే ఈ భూమి నా తల్లి, నేను ఆమె పుత్రుణ్ణి అని చెప్పేసి. ఈరోజు ఒక లాజికల్ థింగ్ మాట్లాడుకుందామండి. దేవుణ్ణి మీరు చూసారా? నేను చూసానా? ఒక ముస్లిం చూసాడా? ఓవైసీ కానీ, అసదుద్దీన్ ఓవైసీ కానీ, అక్బరుద్దీన్ ఓవైసీ కానీ చూసాడా? లేదు. యేసుక్రీస్తుని ఈ క్రిస్టియన్ పాస్టర్లు ఇవ్వడం చూసారా? ఎవరు లేరు. దేవుడు అనేది నమ్మకం, తల్లి భూదేవి నిజం. ఎందుకంటే లైవ్ లో మనం ఉన్నాం కాబట్టి, లైవ్ లో మనం ఉన్నాం, ఈ నేల మీద పుట్టాం, ఈ నేల మీద నడుస్తున్నాం, ఈ నేల మీద పండిందే తింటున్నాం, చస్తే ఈ నేలలోనే కలిసిపోతున్నాం. ఇంకా హిందువుల్ని అగ్నితోటి కాలుస్తారు, పంచభూతాల్లో కలిపేస్తారు. కానీ ఈ క్రైస్తవుల్ని ముస్లింల్ని ఈ తల్లి గుండెల్లో దాచుకుంటుంది, కడుపులో పెట్టుకుంటుంది చచ్చిన తర్వాత కూడా. మరి పుట్టించి నిన్ను పోషించి నువ్వు వెళ్తే తనలో కలిపేసుకుంటూ, నువ్వు చస్తే తనలో కలిపేసుకుంటున్న ఈ తల్లిని తల్లి అని గౌరవించడానికి రోగం ఏంటి? ఇదే మేము అడుగుతాం. అంతే తప్ప జై శ్రీరామ్ ప్రతోడు అనాల్సిందే అని ఇంతవరకు మేము ఎక్కడ డిమాండ్ చేయట్లేదు. హిందువులందరూ జై శ్రీరామ్ అనాలి, అదే మా విధానం. అది మన హక్కు, అది వద్దన్న అంటారు. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు టార్గెట్ మొత్తం అంతా కూడా హైందవ సమాజం అయిపోయింది. ఇటు ముస్లింలు వీళ్ళ మీద పక్కన ముస్లింలు, ఓ పక్కన క్రైస్తవులు, ఓ పక్కన నాస్తికులు, ఓ పక్కన కమ్యూనిస్టులు, ఓ పక్కన సూడో సెక్యులర్. కమ్యూనిస్టులు కూడా కలిపేసి, కమ్యూనిస్టులకు కూడా హిందుత్వమే టార్గెట్. సూడో సెక్యులర్లు ఒక పక్కన. ఇది కాకుండా హిందువుల్లోనే కొన్ని ఫేక్ బ్యాచ్లు ఉన్నాయి, ప్రాక్సీ హిందూస్, సూడో హిందూస్, సెక్యులర్ హిందూస్. ఇది కాకుండా ఈ బ్రహ్మకుమారిస్ అని చెప్పేసి, త్రైత సిద్ధాంత భగవద్గీత అని చెప్పేసి, సాయి భక్తులు అని చెప్పేసి, బాబా రాంపాల్ అని చెప్పేసి, ఓమోజయ అని చెప్పేసి, వీళ్ళంతా ఎవరు? మరి వీళ్ళంతా కూడా హిందువులే టార్గెట్, అందరూ హిందువులే టార్గెట్. ఈరోజు ఇక్కడ మేము నిరంకారి అని చెప్పేసి, తొక్కల స్వామి అని చెప్పేసి సమాజాలు పెట్టుకుని కూర్చుంటారు. వాళ్ళందరూ ఏం చెప్తారంటే, హిందువుల్ని మనం ఒక దేవతని ఆరాధించాలి, మనం విగ్రహారాధన చేయకూడదు అంటారు. ఎవడి పద్ధతుల్లోకి ఎవరిని తీసుకెళ్తున్నాం? సనాతన ధర్మం అంటేనే బహుదేవత ఆరాధన, బహువిధ ఆరాధన. అలాంటి సనాతనాన్ని నువ్వు సంకుచితత్వంగా మార్చేసి నువ్వు ఒకచోటే ఆగిపోవాలి అని హిందువుల్ని సంకుచితంగా మారుస్తున్నావంటే యూఆర్ టేకింగ్ హాఫ్ వే టు ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ. దీనివల్ల సనాతన ధర్మానికి భవిష్యత్తులో నష్టం కదా? సనాతన ధర్మం యొక్క విశాలత్వాన్ని తగ్గించట్లేదా? అంటే మీ ఉద్దేశంలో నిజమైన హిందూ అంటే అర్థమైంది, సెక్యులర్ హిందూ అంటే అర్థమైందో చెప్పండి. హిందువులలో కూడా సెక్యులర్ ఉన్నారంటే యాక్సెప్ట్ చేస్తారు కదా? ఉన్నారు. నా దృష్టిలో నిజమైన హిందువు అంటే ఎవరైతే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, తన జీవితాన్ని, తన విశ్వాసాన్ని తాను నిండుగా పాటించాలి, తనకి ఫలితంతో సంబంధం లేకుండా తన కర్మ చేసుకుంటూ వెళ్లాల్సిందే. కానీ తన ధర్మానికి హాని కలుగుతుంటే ప్రతివాడు తిరగబడాల్సిందే. అలా తన ధర్మానికి హాని కలుగుతుంటే కూడా దేవుడు వస్తాడు, దేవుడు చూసుకుంటాడు అని దైవాధీనంగా భారం వేసాయి అని ఎవడైతే హిందువులకి చెప్తాడో వాడు ఖచ్చితంగా యాంటీ హిందూ. ఏ హిందువు అయితే నా ధర్మం కోసం మనం ఎందుకు పోరాడాలి అయ్యా, అంత భగవంతుడు చూసుకుంటాడు అంటాడో అలాంటి ప్రతివాడు కూడా సనాతన ధర్మానికి హానే. ఇప్పుడు నాకు తెలిసిన ఒక చాలా పెద్ద వ్యక్తి ఉన్నాడు, ఆయన రాముడిని మొక్కుతాడు, కృష్ణుడిని మొక్కుతాడు, శివుణ్ణి మొక్కుతాడు, ఎల్లమ్మ టెంపుల్కి పోతాడు, అన్ని దేవుళ్ళకి వెళ్తాడు. అట్ ది సేమ్ టైం వాళ్ళ మిత్రులు ఎవరైనా ఇన్వైట్ చేస్తే దర్గా కూడా పోతాడు, టోపీ వేసుకుంటాడు, చర్చిలకు పోతాడు, కేక్ తింటాడు, ఆడికి సండేస్ కూడా పోతాడు అప్పుడప్పుడు. సో ఇప్పుడు ఆయన ఏమనాలి? హిందూ అనాలా, అంటే సెక్యులర్ హిందూ అనాలా? ఎట్లా చూస్తారు మీరు అలాంటి వ్యక్తుల్ని? ఇది కొంచెం కాంప్లెక్స్ ఆన్సర్ అండి. కారణం ఏంటంటే, కేవలం మసీదుకి చర్చికి వెళ్ళినంత మాత్రం ఆయన ఇప్పుడు బూతులు తిట్టాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాలు, కొన్ని పరిస్థితులు కూడా ఉంటాయి. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు. వాళ్ళ హిందుత్వం గురించి కొత్తగా మనం సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ నరేంద్ర మోడీ గారు కూడా చర్చికి వెళ్తూ ఉంటారు క్రిస్మస్ అప్పుడు, లేకపోతే కొన్నిసార్లు మసీదులకు వెళ్తుంటారు. యోగి ఆదిత్యనాథ్ గారు అయితే ఒకసారి దర్గాకి కూడా వెళ్ళారు. అంత మాత్రం వాళ్ళని తప్పు పట్టలేం. తప్పు ఎక్కడ పట్టాల్సి వస్తుంది అంటే, నరేంద్ర మోడీ గారు చర్చికి వెళ్తే ఒక కిరస్తాని మోక వాళ్ళ సోషల్ మీడియా పేజెస్లో ఎవడైనా సరే చివరికి యేసు కాళ్ళ దగ్గరికి రావాల్సిందే అని చెప్పి పోస్టులు పెట్టారు. మీరు కూడా చూసే ఉంటారు కదా. మరి అది ఎవడ సంస్కారం? వెళ్ళిన నరేంద్ర మోడీ గారి సంస్కారమా, లేకపోతే ఈ పోస్ట్ పెట్టినోడు సంస్కారమా? ఎవడి మతం ఎవడికి మంచి నేర్పుతుంది? ఇలాంటి దిక్కుమాల పద్ధతుల్ని నేర్పే మతాలు మానవత్వానికి ప్రమాదమా కాదా? ఇప్పుడు ఎదటివాడి విశ్వాసాన్ని నేను గౌరవించా,
అరే వాడు మన విశ్వాసాన్ని గౌరవించాడురా అన్న కనీస ఇంగితం లేకుండా వాడికి మా దేవుడి కాళ్ళ దగ్గరికి రావాలి అంటున్నాడు. మీ యేసుకి ఛాలెంజ్ చేస్తున్నా, లైఫ్ టైం ఛాలెంజ్. మీ యేసుకు గనక దిక్కుంటే, మీ యేసుకు గనక కొంచెం అన్న పౌరుషం ఉంటే, మీ యేసుకు శక్తి ఉంటే లలిత్ కుమార్ చేత యేసు ప్రార్థన చేయించండి. సాధ్యం కాదా? దమ్ముంటే చేపించమనండి. ఎలాంటి పరిస్థితి అయినా కల్పించి చేపించమనండి. లలిత్ కుమార్ లెక్కనే హిందుత్వ సమాజంలో మీ లెక్కనే ఎందుకు ఇట్లా కరాఖండిగా ఉండలేకపోతుంది? హైందవ సోదరులు ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే 75 ఏళ్ల నుంచి మనకు అలవాటు చేసిన ఈ కుహనావాదం ఏదైతే ఉందో దాని కారణంగా, అలాగే 100 ఏళ్ల నుంచి మన సనాతన ధర్మంలోకి వచ్చి జొప్పించుకుని ఈ అందరు దేవుళ్ళు ఒక్కటే అని చెప్పి నా సాయి మతం లాంటి మతాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాటి వల్ల ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి మనకు వచ్చింది. ఆ పరిస్థితిని దాటించి హిందువుల్ని మళ్ళీ స్వచ్ఛ సనాతనం వైపు నడిపించాలన్నదే మా అందరి తాపత్రయం. ప్రశ్న ఒక పాస్టర్నో లేదంటే ముస్లిం వ్యక్తులకు సంబంధించిన అడిగితే వాళ్ళు ఏమంటారంటే హైందత్వ సమాజంలో అనేకమైన మిస్టేక్స్ ఉన్నాయి, లేదంటే హిందువులు రామాయణం పట్ల భగవద్గీత పట్ల వీళ్ళకి విశ్వాసం లేదు కాబట్టి మా మతాలను నమ్ముతున్నారు, అందులో తప్పేముంది అంటారు. ఒకటేనండి, ఒక వస్తువుని మార్చి ఇంకో వస్తువులోకి నేను వెళ్ళాను అంటే ఈ వస్తువు చెడ్డదవ్వాల్సిన అవసరం లేదు. బహుశా ఆ వస్తువు గురించి నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్, వాళ్ళు చేసిన మార్కెటింగ్ కూడా కారణం అవ్వచ్చు. ఈ రోజున మొహం పొలతో ప్రెస్ చేసుకోవటం అనేది చాలా ఆరోగ్యకరము అని చెప్పేసి చాలా మంది చెప్తారు. మీరు మార్కెటింగ్ అని చెప్తాను సార్, మీరు మార్కెటింగ్ అని చెప్తున్నారు ఒక్క మాట. కానీ మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలలో మనం ఎక్కడ కూడా మార్కెటింగ్ చేసుకోం. ఏంటి, పొద్దున్న లేస్తే మనం ముఖం నేను అదే చెప్తున్నా, లేదంటే వైష్ణవి మంత్రం వినాలని, లేదంటే మన గడపలకు పసుపు నీళ్లు రాసుకోవాలని, ఇందాక చెప్పినట్టు అలుకు నీళ్లు చల్లుకోవాలని ఎక్కడ కూడా మార్కెటింగ్ లో లేదు కదా. అవి మన సంస్కృతి సాంప్రదాయాలు మన తాతలు ముత్తాతలు చెప్పిందే కదా, అవి మనం ఫాలో అవుతున్నప్పుడు. అదే చెప్తున్నా, చెప్పండి. ఇప్పుడు మొహం పొలతో మొహం కడుక్కుంటే అనేక రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. నోటికి బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే డయాబెటిక్ దీనికి కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ మనం దేన్ని వాడతాం? రోజు మొహం పొల వాడతామా? కోల్గేట్ పేస్ట్ వాడతాం, అన్ని రకరకాల బ్రాండ్స్ టూత్ పేస్ట్లు వాడతాం. ఆ టూత్ పేస్ట్ వాళ్ళు ఏమన్నారు ఒకప్పుడు, సునీల్ శెట్టి గారు యాడ్ వచ్చింది నాకు దూరదర్శన్లో బాగా గుర్తు. ఆయన ఒకరోజు బొగ్గుతో టూత్ పేస్ట్తో బ్రష్ చేసుకుంటూ, ఏమిటి బొగ్గు వాడుతున్నావా, ఇదిగో పళ్ళ పొడి అంటాడు. అప్పటి నుంచి ఆయన బొగ్గు వేసి పళ్ళపొడి వాడతాడు. ఇవాళ కోల్గేట్ టూత్ పేస్ట్ ఏంటి? కోల్గేట్ చార్కోల్ సాల్ట్ అయిపోయింది, కోల్గేట్ యాక్టివ్ సాల్ట్, కోల్గేట్ నీమ్ శక్తి. ఎవడి దారికి వచ్చాడు? దిక్కు సనాతన ధర్మమే. ఎవరికైనా సరే తిరిగి సనాతన ధర్మానికే ప్రతి ఒక్కడు మళ్ళీ రావాల్సిందే. అలాగే అనేక ఆచారాలు, అనేక పద్ధతులు కూడా ఈ రోజు కూడా చూసుకోండి. మొన్న వెస్ట్రన్ కమోడ్స్ వచ్చినాయి. వెస్ట్రన్ కమోడ్స్లో ప్రతి వాళ్ళు స్టైల్గా కూర్చొని రిలాక్స్డ్గా స్టూల్ వెళ్తున్నారు, అవునా? కానీ తర్వాత మొన్న ఉపాసన గారు, రామ్ చరణ్ గారి భార్య ఒక పోజ్ ఇచ్చారు ఒక 2-3 years బ్యాక్. అంటే ఇండియన్ స్టైల్ ఆఫ్ ఏదైతే ఉంటుందో అది వాడాలి అని చెప్పేసి ఇట్లా మోకాళ్ళ మీద కూర్చుని. ఎందుకు అంటే దానివల్ల కంటే కూడా దీనివల్ల ఉదర సంబంధిత సమస్యలు ఏవైతే ఉంటాయో అవి తొందరగా క్లియర్ అవుతాయి అని చెప్పేసి చెప్పారు. అంటే మళ్ళీ ఎవరు చెప్పారు ఇదంతా? అంటే ఒకనాటి ప్రాచీన పద్ధతులు మన పెద్దవాళ్ళు ఏవైతే చెప్పారో అవన్నీ ఇప్పటికీ అవే ఉన్నాయి. ఈ రోజున భగవంతుడి విషయంలో కానీ గ్రంథాల విషయంలో కానీ చూసుకుంటే సనాతన ధర్మానికి మిగతా మతాలకి తేడా ఉంది. సనాతన ధర్మంలో ఫస్ట్ భగవద్ ఆరాధన చేయాలంటే శుచి, శుభ్రత, ఆచారం, నిష్ట ఇవి కంపల్సరీ కావాలి. అదే చర్చికి వెళ్ళాలనుకోండి, స్నానం చేయాలా? అక్కర్లేదుగా. చర్చి లోపల కూడా చెప్పులు వేసుకెళ్ళి కూర్చోవచ్చు. ఎందుకు? అక్కడేం దేవుడు లేడు కదా. స్నానం చేయకుండా కూడా వెళ్ళిపోవచ్చు కదా, పళ్ళు దొంకోకుండా వెళ్ళిపోవచ్చు. చర్చికి వెళ్ళి అక్కడ చికెన్ వేసుకుని అన్నం కూడా తినొచ్చు. కానీ హిందూ ధర్మంలో అట్లా లేదు. ఆచారానికి, విహారానికి, వ్యవహారానికి, ఆహారానికి అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క నియమం ఉంది. ఈ రోజున చాలామంది బద్ధకస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సనాతన ధర్మంలో ఉన్న పద్ధతుల్ని పాటించడం కష్టంగా అనిపిస్తుంది కాబట్టి సులభమైన వాటికి వెళ్ళిపోతున్నారు. ఈ రోజున ఒక వ్యక్తి ఉన్నాడండి, ఒక 10 అడుగులు గోడ మీద ఉన్నాడు. గోడ నుంచి దూకటం ఎంతసేపు పని? పట్మని దూకేయచ్చు. 10 అడుగులు కూడా ఎక్కమనండి. సనాతన ధర్మం అంటే ఎదగటం చాలా కష్టం. ఎక్కటం స్వశక్తితో ఎక్కటం కొంచెం కష్టం. పాషాణ మతాల్లోకి పడిపోవటమే కదా ఈజీ, సింపుల్. సో ఈజీగా ఉంది కదా అని చూస్తున్నారు తప్ప దానివల్ల కిందకి పడిపోతున్నాం అనే విషయం తెలుసుకోవట్లేదు అంతే.